రాష్ట్రం పేరు ఇకపై కేరళంగా మారబోతోందా? ఈ అంశంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన కేరళ బిల్ 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్సభలో విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు కొనసాగుతున్న సమయంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సభలో విస్తృత చర్చ జరగకుండానే మోజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. అయితే అసలు కేరళ పేరును కేరళంగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మలయాళ భాషలో కేరళ రాష్ట్రాన్ని కేరళమని పిలుస్తారు. అదే పేరును రాష్ట్రానికి అధికారికంగా ఉపయోగించాలని కేరళ శాసనసభ చాలా కాలంగా కోరుతోంది. ఈ దిశగా 2024 జూన్లో కేరళ శాసనసభ ఒక తీర్మానం చేసింది. రాష్ట్రం అధికారిక పేరును కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరింది. ఆ తర్వాత ఈ ప్రతిపాదనకు సంబంధించిన ప్రక్రియ కేంద్ర స్థాయిలో కొనసాగింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ముసాయిదా బిల్లు రాష్ట్రపతి ద్వారా కేరళ అసెంబ్లీకి వెళ్లింది. 2026 జూలైలో కేంద్ర అసెంబ్లీ ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఇప్పుడు కేంద్రం తరపున పార్లమెంట్లో బిల్లు ముందుకొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో లేని సమయంలో ఆయన తరపున హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో లోక్సభలో రాజకీయ వాతావరణం మాత్రం ప్రశాంతంగా లేదు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యతో పాటు మరికొన్ని అంశాలపై కేంద్ర హోంమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు, నినాదాల మధ్య బిల్లుపై తదుపరి ప్రక్రియ కొనసాగింది. మరి కేరళ నుంచి కేరళంగా మారితే ఏం జరుగుతుంది? ఈ పేరు మార్పు కేవలం రోజువారీగా పిలిచే పేరులో మార్పు మాత్రమే కాదు, దీనికి రాజ్యాంగపరమైన మార్పులు కూడా అవసరమవుతాయి. భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రాల పేర్లు, వాటి పరిధికి సంబంధించిన వివరాలు ఉంటాయి. కాబట్టి బిల్లు చట్టంగా మారితే కేరళ పేరును కేరళంగా మార్చేందుకు మొదటి షెడ్యూల్లో అవసరమైన సవరణలు చేయాల్సి ఉంటుంది. అంటే లోక్సభ ఆమోదంతో పేరు మార్పు ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశ పూర్తయినట్టే. అయితే లోక్సభ ఆమోదం వచ్చినంత మాత్రాన వెంటనే అన్ని అధికారిక పత్రాల్లో పేరు మారిపోదు. పార్లమెంటరీ ప్రక్రియలో మిగిలిన దశలు పూర్తయి చట్టపరమైన ప్రక్రియ ముగిసిన తర్వాతే మార్పు అధికారికంగా అమల్లోకి వస్తుంది. మొత్తంగా మలయాళంలో ప్రజలు ఇప్పటికే ఉపయోగిస్తున్న కేరళం అనే పేరును అధికారికంగా మార్చే ప్రయత్నంలో ఇప్పుడు మరో కీలక అడుగు పడింది.